హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కిందున్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్కు ఆనుకుని తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఆ ఆసుపత్రిలోని రోగులను కిందికి దించుతున్నారు అధికారులు. ఇదే కాంప్లెక్స్లోని ఫర్నిచర్ షోరూమ్ కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 2 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. మరోవైపు ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. మెట్రో స్టేషన్ కిందున్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్ ఆనుకునే తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఆసుపత్రిలోని రోగులను కిందికి దించుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటని తేల్చారు? ప్రస్తుతానికి చూస్తుంటే లైవ్ లో చూస్తున్న విజువల్స్ ఆర్టీసీ క్రాస్ లోని ది శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున భారీ అగ్ని సంభవించింది. అయితే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న పై అంతస్తులో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం మొదలైంది. ఆ తర్వాత కింద ఉన్న ఫర్నిచర్ షాప్ లో కూడా ఆ ప్రమాదాన్ని వ్యాపించింది. అయితే దీని వెనకాలే ఒక పెద్ద హాస్పిటల్, అంటే ఒక చిన్నపాటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది. తపాడియా సెంటర్ అని ఒకటి ఉంటుంది. అందులో కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు. అయితే అందులో ఉన్న పేషెంట్లందరినీ కూడా కిందికి దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందు సైడ్ చూసినట్టు కరెక్ట్ గా మెట్రో రైల్వే స్టేషన్, చిక్కడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ కింది భాగంలోనే ఈ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని మొత్తం 5 అంతస్తుల భవనం. దీంట్లో మొదటి అంతస్తులో మొత్తంగా అగ్ని ప్రమాదం మొదలైనప్పుడు మొత్తంగా చూస్తే కింది స్థాయి వరకు కూడా కింద ఉన్న ఫర్నిచర్ షాపులతో పాటుగా పక్కన ఉన్న మిగతా షాపులు కూడా ఈ మొత్తంగా ఫైర్ వ్యాపించింది. మొత్తంగా ఈ అగ్ని ప్రమాదం చూసినట్టు పక్కనే ముషీరాబాద్ సంబంధించిన ఫైర్ ఇంజన్ 2 కూడా అక్కడి సంఘటన స్థానం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్ల తోటి మొత్తంగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ముషీరాబాద్ నుంచి చిక్కడపల్లి, ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చే వాహనాల రాకపోకలు మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. ఒక సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ నిలిపివేసి మొత్తంగా ఈ మంటలు ఆర్పేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం కూడా స్టక్ అయిపోయిందని చెప్పవచ్చు. ఎటు వాహనాలు ఎటు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. కేవలం నారాయణపూర్ నుంచి ముషీరాబాద్ కి వెళ్లే రోడ్డు మాత్రం ఓపెన్ చేశారు. అది కూడా డైవర్ట్ చేయడం జరిగింది. కొంత ట్రాఫిక్ మొత్తాన్ని ఇటు ఇండస్ పార్క్ రూట్ గా కొంత డైవర్ట్ చేశారు. అయినప్పుడు కూడా ట్రాఫిక్ కూడా భారీగా ఉంది. అయితే ఈ ట్రాఫిక్ ఒకవైపు ఉండగా కరెక్ట్ మెట్రో స్టేషన్ కింద భాగంలోనే ఈ రైల్వే కమర్షియల్ కాస్ట్ ఉండడం, తర్వాత కేవలం పై వరకు అటు ఫైర్ ఇంజన్ లో వెళ్ళలే పరిస్థితి. ఎందుకంటే పైన చూస్తే మెట్రో స్టేషన్ ఉంది. ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్ 5 అంతస్తులు ఉంది. 2 అంతస్తు నుంచి పై అంతస్తులకు మంటలు వ్యాపించి ఉన్నాయి. కాబట్టి ఈ మంటల నాటం కొద్దిగా తీవ్ర స్థాయిలో అధికారులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికైతే 2 ఫైర్ ఇంజన్ సంఘటన స్థానం చేరుకున్నాయి. రమేష్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించారా లేదా? కాంప్లెక్స్ కు సెట్ బ్యాక్ ఉందా? హైదరాబాద్ నగరంలో సెట్ బ్యాక్ దాదాపు 80-90% అనేది డేట్ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉండవు. ఎందుకంటే పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ కింద ఏదైతే దీని ముందు భాగంలోనే పైన మెట్రో స్టేషన్, కింద ఈ కమర్షియల్ కాంప్లెక్స్. బ్యాక్ సైడ్ చూస్తే ఒక చిన్నపాటి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ కింద భాగంలో మొత్తం కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇక్కడ కూడా దీనికి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. పూర్తిగా రోడ్డు పైనే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. 5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్. దీంట్లో మొదటి అంతస్తులో వ్యాపించిన మంటలు పూర్తిగా పై అంతస్తు వరకు కూడా వ్యాపించి ఉన్నాయి. అయితే కింద కూడా ఫర్నిచర్ షాప్ లో కూడా మంటలు వ్యాపించడం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న ఒక చిన్నపాటి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరూ కూడా ప్రస్తుతానికైతే కింది జరిగింది. ప్రస్తుతానికైతే ఆపరేషన్ కొనసాగుతుంది. 2 ఫైర్ ఇంజిన్లు అయితే సంఘటన స్థానానికి చేరుకున్నాయి. అందరూ సేఫ్ గానే ఉన్నారా? మొత్తం హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కిందికి దించారా? ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పాయింట్ ఉంది. అది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే పాయింట్ ఉంది. గ్లాస్ ముందు సైడ్ మొత్తం కూడా గ్లాస్ తోటి మొత్తం డెకరేషన్ ఉంది. దాన్ని మొత్తం కూడా పగలగొట్టి మొత్తంగా అక్కడి నుంచి అందరూ కూడా కిందికి దించే ప్రయత్నం కొనసాగుతుంది. లోపల అసలు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారన్న విషయం ఖచ్చితంగా తెలియదు. లోపల ఎవరైనా చిక్కపోయారన్న విషయం ప్రస్తుతానికి ఇంకా ఎవరు తెలియదు. అయితే ఎవరు స్థానికులు మాత్రం ఎవరు చిక్కపోలేదు, అందరు బయటకు వచ్చినట్టు సేఫ్ గా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత కానీ పూర్తి విషయాలు తెలిసే పరిస్థితులు. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటే ఉంది. కాబట్టి ఎవరైనా సరే అక్కడ నుంచి బయటికి రావాల్సిందే, ఎవరైనా సరే అక్కడ నుంచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ముందైతే అద్దాలు ఉన్న వాటిని మొత్తంగా బ్రేక్ చేసి ఎప్పుడైతే మంటలు ఆర్పే ప్రయత్నం కొనసాగుతుంది. మంటలు ఆరిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, లోపల చిక్కున్నారా లేదన్న విషయం కూడా తెలిసే